నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ 7 తెలుగు ఛానల్. నేను త్రివేణి, లైఫ్ కోచ్ని. ఈరోజు ఈ వీడియో చాలా విశేషమైందండి. ఎందుకంటే జనవరి 25వ తారీఖున చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రోజు మన లైఫ్లో. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల తర్వాత సూర్యుడు చంద్రుడితో పాటు 6 గ్రహాలు సూర్యుడికి లైన్గా అలైన్ అయ్యి ఉంటుంది. అన్నీ ఒకదాని వెనక ఒకటి అలా ఉంటాయి. సో ఇలా ఉండడం వల్ల యూనివర్స్లో వైబ్రేషన్స్, కంపనలు చాలా తీవ్రంగా ఉంటాయి. యూనివర్స్లో ఎప్పుడు వైబ్రేషన్స్ తీవ్రంగా ఉంటాయో అప్పుడు మనకు పండుగే. ఎందుకు తెలుసా? మన మేనిఫెస్టేషన్స్ చేసుకోవడానికి, అంటే మన లైఫ్లో ఇప్పుడు ఏం కష్టాలు ఉన్నాయో, ఏం సమస్యలు ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడడానికి ఈ యూనివర్స్లో వైబ్రేషన్స్ హై ఉన్నప్పుడు మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఎలా అని చెప్తాను, వివరిస్తాను, వినండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, మన మనుషులు ప్రతి ఒక్కరికి వైబ్రేషన్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం ఎప్పుడు సంతోషంగా నెమ్మదిగా అలా ఉంటే మన ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది, మన వైబ్రేషన్. మనం నెగటివ్ ఎమోషన్స్ తోటి ఎప్పుడు బాధగా, దుఃఖంగా, కోపంతో, ద్వేషంతో, అసూయతో ఉన్నప్పుడు మన వైబ్రేషన్ చాలా లోగా ఉంటుంది. యూనివర్స్లో ఎప్పుడు వైబ్రేషన్స్ హై ఉంటాయో అప్పుడు మన వైబ్రేషన్ ఎలా ఉంటుందో దాని మీదే ఎఫెక్ట్ పడుతుంది. మన వైబ్రేషన్ హై ఉందనుకోండి, మన ఆ యూనివర్స్ వైబ్రేషన్స్తో పాటు మన వైబ్రేషన్స్ ఇలా మ్యాచ్ అవుతుంది. అప్పుడు మన మేనిఫెస్టేషన్స్ మనకు తొందరగా వచ్చేస్తుంది. అదే మన వైబ్రేషన్ లోగా ఉందనుకోండి, ఆ లో వైబ్రేషన్నే హైలైట్ చేసేస్తుంది. అంటే మనలో కోపం ఉంటే ఆ కోపమే విపరీతంగా వచ్చేది, అందరిపైన కోప్పడతాం, అందరూ మన మీద కోప్పడతారు. ఇలా మనలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ హైలైట్ అయిపోతుంది. కాబట్టి అందరూ మీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నొప్పులున్నా, ఎన్ని బాధలున్నా యూనివర్స్లో ఇప్పుడు వైబ్రేషన్ ఈ రోజు నుంచే హైగా ఉండడం వల్ల దాన్ని యూజ్ చేసుకోండి. ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఇలా అవుతుంది. కాబట్టి ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, యూనివర్స్లో వైబ్రేషన్స్ హై లేదా లో ఎప్పుడు ఉంటుంది, మనకు ఎలా తెలుస్తుంది అంటే, యూనివర్స్లో వైబ్రేషన్స్ హై ఉన్నప్పుడు, ఎక్కువగా ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ ఫస్ట్ నీళ్ల మీద పడుతుంది, సముద్రం మీద. అప్పుడు సముద్రపు అలలు చాలా హైగా ఉంటాయి, ఫాస్ట్గా ఉంటాయి, ఇంటెన్సిటీ. ఎందుకంటే నీళ్ళే ఎక్కువగా ఉంది కదా భూమి మీద. సో నీళ్ళ మీద పడ్డప్పుడు ఆ నీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మన దేహంలో 70%, 70% హెచ్చు తక్కువగా నీళ్లే కదండి ఉన్నాయి. అప్పుడు మన దేహం మీద ఆ యూనివర్స్ వైబ్రేషన్స్ పడ్డప్పుడు మన దేహంలో ఉన్న నీళ్లతో పాటు ఆ వైబ్రేషన్నే హైలైట్ అవుతుంది. హై వైబ్రేషన్ ఉంటే అదే హైలైట్ అవుతుంది, లో వైబ్రేషన్ ఉంటే అదే హైలైట్ అవుతుంది. ఇదన్నమాట. కాబట్టి ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మీ వైబ్రేషన్ని మీరు ఎలా పెట్టుకుంటారు అనేదే ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్. సో ఇప్పుడు ఏం చేస్తారు, మనం ఎలా ఉపయోగించుకుంటాం ఈ ఒక వైబ్రేషన్స్ని అంటే, మేనిఫెస్టేషన్ టెక్నిక్ ద్వారా. ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చాలా సులువుగా ఉంది, ప్లస్ ఎఫెక్టివ్గా ఉంది. మీ సమస్యలు, కష్టాలు అన్నీ అతి తొందరగా మీకు తీరిపోతుంది. అంటే మీరు ఏం రాసుకుంటారో అక్కడ మీకు ఏం కావాలని అది మీకు దొరికేస్తుంది. దీనికి ఏం చేయాలని చెప్తాను, అలానే చేయండి. శనివారం పొద్దున్నుండి రాత్రి మీకు ఏ సమయంలో ఫ్రీగా ఉంటారో ఆ టైంలో ఈ ప్రాసెస్ని చేయండి. దీనికి ఏం చేయాలి అంటే, ఒక గాజు గ్లాస్లో నీళ్లు తీసుకోండి, కూర్చోండి, ఒక దీపం పెట్టుకోండి, లేదా క్యాండిల్, మంచి సెంటెడ్ క్యాండిల్ పెట్టుకోండి, లేదంటే దీపం, ఇంట్లో ఉన్న చిన్న మట్టి దీపమైనా, ఏ దీపమైనా పర్లేదు, పెట్టుకోండి మీ ముందు. ఎందుకు అంటే దీపం పెట్టుకున్నప్పుడు ఆ అగ్నిదేవుడు ఏం చేస్తాడు, మన ఆరాని బ్రైట్ చేస్తాడు. కాబట్టి దీపం ఉంటే మనం మెడిటేషన్స్ చేసేటప్పుడు ఎప్పుడు చాలా చాలా మంచిది. సో దీపం పెట్టుకోండి, గాజు గ్లాస్లో నీళ్లు పెట్టుకొని 2 పేపర్స్ తీసుకొని కూర్చోండి. ఒక పేపర్ మీద 25 గ్రాటిట్యూడ్స్ రాసుకోండి. అంటే మీ లైఫ్లో ఉన్న చాలా ముఖ్యమైన మనుషులు ఉంటారు, ఎన్నో వస్తువులు ఉన్నాయి మీ దగ్గర ఉన్న వాటిలో ఏదైనా 25 వాటికి
ధన్యవాదాలను తెలుపుతూ రాసుకోండి. నా అమ్మ నాన్నకు ధన్యవాదాలు, నాకు జన్మనిచ్చినందుకు, నేనున్న ఈ ఇంటికి ధన్యవాదాలు, ఇలా రాసుకోండి. 25. ఇంకొక పేపర్లో మీ లైఫ్లో మీకు ఏమేం కావాలి అది ఆల్రెడీ దొరికినట్లుగా, అంటే మీకు ఇప్పుడు ఒక ఇల్లు కావాలనుకుందాం, ఇల్లు కట్టాలి అనుకుంటున్నారు. నాకు ఎలాంటి ఇల్లు కావాలో అలాంటి ఇల్లు కట్టుకున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. నాకు కావలసినంత డబ్బు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. నా పిల్లలు చాలా బాగా చదువుతున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఇలా రాసుకోండి. మీకు ఎన్ని విషెస్ ఉంటే అన్నీ రాసుకోండి. అన్నీ ఆల్రెడీ దొరికినట్లుగానే రాసుకోండి. ఇప్పుడు ఈ రాసిన 2 పేపర్స్ని ఆ నీళ్ళ గ్లాస్ కింద పెట్టేసేయండి. తర్వాత మీరేం చేయాలి, ఇప్పుడు నేను మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ పెట్టబోతున్నా. ఆ మెడిటేషన్ చేయాలి. మీకు ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్లో కూర్చోండి. ఇంటి లోపలైనా కూర్చోవచ్చు, ఇంటి బయటైనా కూర్చోవచ్చు. ఇంటి బయట కూర్చుంటే ఆకాశం మనకు కనిపిస్తుంది, వైబ్రేషన్స్ డైరెక్ట్గా మన మీద పడుతుంది. ఇంట్లో కూర్చున్నా పడుతుందిలేండి. సో మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ కూర్చోండి. మీకు ఏ పొజిషన్లో కంఫర్టబుల్ ఉంటే ఆ పొజిషన్లో కూర్చొని నేను ఇప్పుడు గైడెడ్ మెడిటేషన్ వాయిస్ వేస్తాను. అది వింటూ ఇయర్ ఫోన్ పెట్టుకొని నేనేం చెప్తానో దాన్ని అలాగే ఫాలో అయిపోండి. చాలా అద్భుతంగా ఉంటుంది మెడిటేషన్ అయిన తర్వాత ఆ 2 పేపర్స్ తీసుకొని దాన్ని కాల్చేసి, ఎందుకు కాల్చడం అంటే అందులో మన కృతజ్ఞతలు ఉన్నాయి, మనం బై హార్ట్ ఇక్కడి నుంచి రాసాము, మన విషెస్ ఉన్నాయి. దాన్ని అక్కడెక్కడ పడేస్తే మన విషెస్ని పడేసినట్లే కదండి. కాబట్టి దాన్ని కాల్చేసి, ఆ దీపం మీ ముందురుంది కదా, దాంట్లో సేఫ్గా కాల్చేసి ఆ బూడిదను మీ దోసిట్లో తీసుకుని ఆకాశానికి చూపించి ఉఫ్ అని ఊదేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి. ఇప్పుడు మీ ముందరున్న నీళ్ళు ఏం చేస్తుంది, అప్పటి నుంచి మీరు రాసిన ధన్యవాదాలని పీల్చుకుంది, మీరు రాసిన మీ ఇంటెన్షన్స్ని పీల్చుకుంది, మీరు చేసిన గైడెడ్ మెడిటేషన్, విజువలైజ్ మెడిటేషన్ ఏమేం చేశారో వాటిని కూడా పీల్చుకుంది. యూనివర్స్లో ఉన్న వైబ్రేషన్స్ని కూడా పీల్చుకుని చాలా ఎనర్జైజ్ అయింది నీళ్ళు. ఇంత ఎనర్జైజ్ అయిన పవర్ఫుల్ అయిన నీళ్ళని ఇప్పుడు మీరు మీ చేతిలోకి తీసుకుని యూనివర్స్కి ధన్యవాదాలను తెలుపుతూ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ నీళ్ళని తాగేసేయండి. కానీ ఈ రోజు నుంచే పాజిటివ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, చాలా హ్యాపీగా ఉండండి. కష్టాలు వచ్చింది అంటేనే మనల్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్లాలనే కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినాయంటే మనలో ఏదో ఒక విశేషత ఉంది, ఒక విశేషమైన ఒక ఏదో లైక్ ఓపిక, ప్రేమ, ఇలాంటివి ఏదో మనలో దాగి ఉంది, అది బయటకు రావాలి. అందుకనే కష్టాలు వస్తాయి మనకు. కాబట్టి దాన్ని తిట్టుకోకండి, దాన్ని కసురుకోకండి. కష్టాలు వచ్చాయంటే వాటికి థ్యాంక్స్ చెప్పుకోండి. ఈ కష్టం వచ్చింది అంటే ఇది నాకు ఏదో నేర్పడానికే వచ్చింది అనేది మీరు అర్థం చేసుకొని దాని నుంచి బయటపడాలి. రండి ఇప్పుడు మెడిటేషన్కి రెడీ అవుతామా?